హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత లైఫ్ స్టైల్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇది వచ్చేసి గృహప్రవేశంకి సంబంధించిన వీడియో పార్ట్ 2 అనమాట. సో దీనికి కంటిన్యూషన్ ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి గృహప్రవేశానికి రాటపాత్రం పందిరి వేయడం అని చెప్పేసి నేను ఒక వీడియో పెట్టాను. సో దాని తర్వాత కంటిన్యూషన్ అనమాట. నైట్ 10:06కి అయితే ముహూర్తము. సో ఆ టైంకి అయితే ఇక్కడ బయలుదేరి వెళ్తున్నారంటే ఆ టైం కంటే ముందు స్టార్ట్ అయ్యి వెళ్తున్నారు. ఆ టైంకి అక్కడికి వెళ్ళాలి కదా అని చెప్పేసి సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం అనమాట. అందరూ కూడా వచ్చేసారు. ఇంకొకళ్ళు ఒక్కొక్కటి తీసుకుని అయితే వెళ్తున్నారు. ఇంకా ఆడపడుచులు బిందెలు పట్టుకుని ఇంకా అలా అయితే అందరం స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. వచ్చిన తర్వాత వీరన్ బాబుని తీసుకెళ్ళడానికి అయితే వచ్చామన్నమాట. చెల్లి నేను కూడాని. చిన్నమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వీరన్ బాబు అయితే ఉంటారు. సో ఆయన తీసుకొద్దామని చెప్పేసి మేమైతే వచ్చాము. కింద అమ్మ వాళ్ళైతే కింద వెయిట్ చేస్తున్నారు. అంటే ఇల్లు పక్క పక్కనే. సో అమ్మమ్మ వాళ్ళది చిన్నమ్మ వాళ్ళది పక్క పక్కనే. మేము పైకి అయితే వచ్చి వీరన్ బాబుని తీసుకుని వెళ్తున్నాము. వీరన్ బాబు వచ్చేసి పైన ఉంటారనమాట. సో దేవుడికి సెపరేట్ రూమ్ ఉంటుంది పైన. అక్కడి నుంచి అయితే మేము తీసుకొచ్చాము. ఫస్ట్ అయితే వీరన్ బాబుకి ఇలాగ కొబ్బరికాయ దిష్టి తీసి కొట్టిన తర్వాత మేమైతే బయటకు తీసుకొచ్చాము. ఇప్పుడు కిందకి వెళ్ళి ఆ టైంకి అందరం కూడా పైకి అయితే వెళ్తామన్నమాట. సో ఆ టైం అయ్యేసరికి సో ఇంకా రోడ్డు మీద అందరూ కూడా ఉన్నారు. అందరం కలిసి ఒకసారి పైకి వెళ్దామని చెప్పేసి అక్కడైతే వెయిట్ చేస్తున్నారు. అంటే అమ్మ వాళ్ళు ఇలా ఫోటోలు ఇవన్నీ తీసుకుంటారు కదా, అందుకని వాళ్ళైతే తీసుకురాలేదన్నమాట వీరన్ బాబుని. మా చెల్లి నేను అయితే వచ్చాము. మీలో ఎవరైనా ఛానల్ కొత్తగా చూసినట్టయితే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో మీరు అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. మీకు వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ అన్నీ కూడా చూడండి. నచ్చిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ అందరం కూడా ఒక్కొక్కరుగా పైకి అయితే వెళ్తున్నాము. సో పైకి కదా అందుకని చెప్పేసి లైన్గా వెళ్తున్నారనమాట. అందరూ అంటే ఒకేసారి వెళ్ళడానికి ఉండదు కదా. ఇంకా మేమైతే పైకి వెళ్ళి అక్కడ చూడండి అసలు ఏం జరిగింది ఏంటి ఎలా జరిగింది అన్నది అయితేనే. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియోని అయితే ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతాను, కాకపోతే వీళ్ళు ఎవరు కనిపించట్లేదు. అండ్ స్లోగా పెడితేనేమో నేను అంత అంటే టైం ఒక 15 మినిట్స్ ఏం మాట్లాడాలి ఏంటని చెప్పేసి నేనైతే ఇంకొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ఇంకా ముందు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కానీ ఏమీ కనిపించట్లేదు, మీకు అర్థమవుదని చెప్పేసి నేనైతే మళ్ళీ స్లో చేశాను అనమాట. మా బుడ్డి చూసారా, ఇంకా వాళ్ళ నాన్నమ్మని పట్టుకుని అసలు వదలట్లేదు. ఇంకా వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ దగ్గరే ఉందన్నమాట. ఇంకా పాలు పొంగిస్తాను అంటూనే ఉంది. సో ఆ టైంకి అయితే పడుకుండిపోయింది. ఇంకా నెక్స్ట్ డే కూడా ఇంకా మా దగ్గర లేదనమాట. వెళ్ళిపోతానని ఏడిపోయి ఇంకా అత్తగారు వాళ్ళు కూడా. సో వాళ్ళతోనే వెళ్ళిపోయింది. ఇంకా నేనైతే ఇక్కడ ఉన్నాను కానీ అన్ను అయితే వెళ్ళిపోయింది అనమాట అత్తగారు వాళ్ళు కూడా. పిల్లలంతే ఇంకా చెప్పిన మాట వినరు కదా. సో నానమ్మ కూడా వెళ్ళిపోతానంటేను ఇంకా మేమైతే పంపించేసాం. ఏడిపించడం ఎందుకులే అని చెప్పేసి. చూసారు కదా ఇక్కడ అందరం కూడా పైకి అయితే వచ్చేసాము. ఇంకా టైం ఉందని చెప్పేసి బయట అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. ముహూర్తం వచ్చేసి 10:06కి. సో ఆ టైంకి మేము వచ్చేసరికి 10 ఎంతో అయిందనుకుంటా పైకి వచ్చేసరికి. సో ఇంకా 6 మినిట్స్ ఉంది కదా అందుకని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. అందరూ కూడా పైకి వచ్చేసి వెయిట్ చేస్తున్నారు. ఇంక ఇక్కడ రెడీ చేసుకున్నారనమాట. కొబ్బరికాయ అండ్ అలాగే గుమ్మడికాయ కొడతారు కదా, సో వాటి కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇక్కడైతే పంతులు గారు 3-2 అని అన్నట్టుగా అక్కడ చెప్తున్నారనమాట. ఇంకా 2 మినిట్స్ 3 మినిట్స్ అని చెప్పేసి ఇంక ఇక్కడ మా పిన్ని నేనైతే డిస్కస్ చేసుకుంటున్నాము. అంటే వీరన్న బాబుని ఎంతసేపు ఎత్తుకుంటావు చూస్తానని చెప్పి ఛాలెంజ్ చేసిందనమాట. అంటే విభూతి పండు అనేది కొంచెం వెయిట్ ఉంటుందన్నమాట. ఇయర్స్ పెరిగే కొద్దీ వెయిట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో చిన్నప్పుడు అయితే కొంచెం చిన్నగా ఉండేదంట, తర్వాత వెయిట్ అనేది అలా పెరుగుతూ ఉంటుంది. ఇంకా మేమైతే దింపకుండా చెల్లి నేను అయితే లోపల పెట్టే వరకు అయితే అలాగే ఎత్తుకున్నాము వీరన్న బాబుని. నార్మల్ డేస్లో బోనాలు అది వేసినప్పుడు అయితే ఇక్కడ నుంచి గోదావరి దగ్గర తీసుకెళ్తారు కదా, అప్పుడు ఒక్కొక్కరు అయితే తీసుకుని వెళ్తారనమాట. అంటే దారిలో మార్చుకుంటారు. అలా ఎత్తుకోవడం మంచిదని చెప్పేసి చాలామంది తీసుకుంటారు. సో అలా గోదావరి దగ్గరికి అయితే తీసుకెళ్తారు. ఇంకా ముహూర్తం టైంకి గుమ్మడికాయ కొట్టిన తర్వాత లోపలికి వెళ్ళి ఇంకా అందరూ కూడా వెళ్తారు కదా. సో ఇంకా అదే ఇక్కడ అందరూ కూడా అలా తిరిగి వస్తున్నారంటే అన్ని రూమ్స్ కూడా తిరగాలి కదా, అందుకని చెప్పేసి ఒక సైడ్ నుంచి వెళ్ళి ఇంకొక సైడ్ నుంచి అయితే వచ్చేస్తున్నారనమాట. అంటే 2 రూమ్స్ ఉన్నాయి కదా. సో 2 రూమ్స్లోనే తిరిగేసి ఇంకా ఎక్కడ పెట్టాల్సిన ఎక్కడంటే ఒక దాంట్లో పొయ్యి పెడతారు కదా, సో అక్కడైతే వాటర్ బిందులు ఇవన్నీ కూడా పెట్టేసి ఇంకా దేవుడు ఫోటోలు పూజకి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ దేవుడి రూమ్ అయితే పెట్టేస్తున్నారు. ఇంకా లోపలికి వెళ్ళే ముందు ఇలా అయితే గడప దగ్గర ధాన్యం అయితే వేస్తారంట. అలా ధాన్యం వేసి కొబ్బరికాయ పెట్టారు. అలా రూమ్స్
తిరిగి వచ్చేసిన తర్వాత ఇక్కడ దేవుడి రూమ్లోకి అయితే వచ్చేసారు. సో ఇప్పుడు అవన్నీ కూడా దేవుడి దగ్గరికి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ ఇప్పుడు పెడతారనమాట. అంటే ఫోటోలు ఇవన్నీ పూజకి కావాల్సినవన్నీ కూడా అన్నీ తీసుకొచ్చేసి ఇక్కడైతే సర్దేస్తారు. ఇప్పుడు పూజ అయితే జరుగుతుంది కదా, వాస్తు పూజ అనేది. సో ఇంకా వీరన్ బాబు అని కూడా ఇక్కడ కబోర్డ్ ఉంది కదా, కబోర్డ్లో అయితే పెట్టామన్నమాట. కరెక్ట్గా సరిపోయింది. ఇంకా అక్కడ కింద పేట్లు ఇవన్నీ పెట్టి పూజ చేస్తారు కదా, అందుకని చెప్పేసి వీరన్ బాబుని అయితే అలాగా కబోర్డ్లో అయితే పెట్టాము. ఈ పూజ అయిపోయిన తర్వాత వ్రతం అనేది మార్నింగ్ చేస్తారు. అంటే 12 తర్వాత ఇంకా చేయకూడదు అని అంటారు కదా, 12 ఆ టైంకి. అందుకని చెప్పేసి ఇంకా ఎర్లీ మార్నింగే వ్రతం అనమాట. ఇంకా నైట్ అంతా కూడా ఇంకా అమ్మ నాన్న చెల్లి అలా పడుకోకుండా అలా కూర్చునే ఉన్నారు. ఇక్కడ ఈ పూజ ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మేము కాసేపు ఫొటోస్ ఇవన్నీ తీసుకుని నేను 2కి వెళ్ళి పడుకున్నాను. వాళ్ళైతే అలా పడుకోకుండా అలా కూర్చున్నారు. ఇంకా మార్నింగ్ వ్రతం అది ఉంది కదా అని చెప్పేసి ఇంకా నేనైతే వెళ్ళి పడుకున్నాను అనమాట. ఈ పూజ అవగానే అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. అందరూ కూడా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వస్తారన్నమాట. వంటలు ఇవన్నీ ఉన్నాయి కదా హెల్ప్ చేయడానికి. అలాగే వ్రతం దగ్గరికి కూడా వస్తారు. ఇంకా అందరూ ఆ టైంకి వెళ్ళిపోయారంటే 1 ఎంత అవుతుంది అనుకుంటే టైము. ఇంకా టైంకి అయితే అందరూ వెళ్ళిపోయారు. ఇక్కడ చూసారు కదా కొంచెము అండ్ అలాగే కలుకుండా అని చెప్పేసి అక్కడ పెట్టారు. అంటే అందులో బియ్యం కడిగిన వాటర్ ఇది వేస్తారంట. సో పక్కన ఉన్న కొంచెంలో ధాన్యం అయితే ఉన్నాయి. ఇంకా అవి కూడా అక్కడ పెట్టారు. ఇప్పుడైతే దేవుడిని అయితే కింద పూజకైతే రెడీ చేస్తున్నారు. ఇవన్నీ పెట్టేసిన తర్వాత వీరన్ బాబుని తీసుకొచ్చాం కదా, సో ఇంకా మేము అలాగే ఎత్తుకుని ఉన్నామన్నమాట. ఇప్పుడు వీరన్ బాబుని తీసి కింద అయితే పెడుతున్నారు. అంటే చెప్పాను కదా కబోర్డ్లో పెట్టారని చెప్పేసి అక్కడైతే ఉంచారనమాట. అంటే వీరన్ బాబు ఒక 3 days అయితే ఉంచుతారు ఇంట్లో. తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పెట్టేస్తారు. సో ఈ 3 days కూడా మా ఇంట్లోనే ఉంటారనమాట వీరన్ బాబు. వెళ్ళినప్పుడు కూడా ఎలా తీసుకెళ్లారు ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఈ వీడియోలో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ వీడియోలు అయితే వస్తాయి. సో వీడియోస్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీరైతే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవాలి అనుకుంటే ఎవరికి నోటిఫికేషన్ అయితే వెళ్ళట్లేదు. సో కొంచెం మంది మాత్రమే, ఒక 10 to 15 మెంబర్స్కి మాత్రమే నోటిఫికేషన్ వెళ్తున్నాయి. వాళ్ళు మాత్రమే చూస్తున్నారు వీడియోస్ అనేవి. సో 1000 వ్యూస్ కూడా రావట్లేదు. అది ఏంటి ప్రాబ్లం అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఇంక ఇక్కడ ఇదిగోండి వీరన్ బాబుని కూడా కింద పెట్టేస్తున్నాం అనమాట. ఒకవైపు అయితే ఇక్కడ పూజకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి పూజ అనేది స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకొక రూమ్లో వచ్చేసి పొయ్యి పెట్టి పాలు పొంగిస్తారు కదా, అక్కడ కూడా ప్రిపరేషన్ అయితే జరుగుతున్నాయి. సో ఇటుకలు ఇవన్నీ తీసుకొచ్చి అక్కడైతే రెడీ చేస్తున్నారనమాట. ఇక్కడ పూజ అవుతూ ఉంటుంది. ఈ లోపు అక్కడ పాలు అయితే పొంగిస్తారు. సో ఈ పూజ అయ్యేటప్పటికి ఇంకా పరమాన్నం తీసుకొచ్చి ఇక్కడ పెడతారనమాట. ఇంకా షార్ట్ వీడియోస్ అవి కూడా ఎవరైనా చూడకపోతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. చాలామంది అయితే వీడియోస్ ఎప్పుడు పెడతాను ఏంటని చెప్పి ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నారు. సో ఇంకా లేట్ అయిపోయిందనమాట. ఇంక వచ్చిన తర్వాత నాకైతే ఇంకా బిజీ అయిపోతాను. సండే మాత్రమే ఖాళీ ఉంటుంది. ఇప్పుడు కూడా టైం వచ్చేసి 11 అలా అవుతుంది. అప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అంటే ఇంకా అవ్వట్లేదు. సో రేపిద్దాం అన్నప్పటికీ ఇంకా టైం అయితే కుదరట్లేదు అనమాట. ఇంక ఈసారి ఎలాగ నైట్ అయినా సరే అని చెప్పేసి నేను స్టార్ట్ చేసేసాను. టైం వచ్చేసి 11 అవుతుంది. సగం ఊరైతే పడుకుంది. ఇప్పుడు నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను. ఇంకా ఇప్పుడే హన్ను కూడా పడుకుందనమాట. ఒక 1/2 hour అవుతుంది. అయిన తర్వాత వీడియో ఎడిటింగ్ చేసుకుని ఇంక వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ పంతులుగా చూసారు కదా అన్నీ రెడీ చేస్తున్నారు. ఫ్రేమ్స్ అవన్నీ కూడా పెట్టేశారనమాట. దేవుడి పటాలన్నీ పెట్టేసి ఇంక ఇక్కడ ఆవు దూడ బొమ్మ అండ్ అలాగే ఇంకా రిమైనింగ్ ఉంటాయి కదా విగ్రహాలు, అవన్నీ కూడా ఇక్కడ పెడుతున్నారు. ఇంక ఇక్కడ పూజ స్టార్ట్ అయ్యేసరికి పక్క రూమ్లో కూడా ఇలా పొయ్యికి అయితే ప్రిపేర్ చేసేసారు. కింద అయితే ఇసుక వేసి దానిపైన ఒక రాడ్ పెట్టారనమాట. తర్వాత ఇలా 2 పొయ్యిలు అయితే పెట్టారు. ఒక దాని మీద గుగ్గిళ్ళు, ఇంకొక దాని మీద అయితే పాలు అయితే పొంగిస్తారనమాట. ఒకవైపు అయితే గుగ్గిళ్ళు ఉడకబెడతారు. దానికి కావాల్సినవి పుల్లలు ఇవన్నీ కూడా తీసుకొచ్చారనమాట. సో పొయ్యి అయితే ఆడపడుచులు వెలిగించాలని అంటారు కదా. ఇక్కడ మా అమ్మమ్మ నేను అయితే పొయ్యి వెలిగిస్తున్నాము. అమ్మమ్మ ఎలాగంటే మా నానమ్మ వాళ్ళ ఆడపడుచు. సో అందుకని చెప్పేసి ఇక్కడ మేమిద్దరం అయితే వెలిగిస్తున్నాము. ఇంకా కర్పూరం పెట్టి వెలిగిస్తాం అనమాట. ఆ తర్వాత ఒక దాని మీద పాలు, ఇంకొక దాని మీద గుగ్గిళ్ళు అయితే పెట్టేశాము. ఇంకా పొగ అయితే మామూలుగా రాలేదు. అసలు అక్కడ నించోడానికి అయితే లేదనమాట. అంత దారుణంగా వచ్చింది. సో పెయింట్ అనేది ఒక కోటింగ్ వేశారు కాబట్టి మొత్తం అదంతా పట్టేసింది అనమాట. కలర్ మారిపోయింది. ఇంకా తర్వాత ఇలా అవుతుందని చెప్పేసి ఒక కోటింగ్ వేసి ఉంచారు. దాన్ని ఎక్స్ట్రా వేద్దాం కదా అని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడ పాలు పొంగడము, ఇక్కడ పూజ 2 అలా జరుగుతున్నాయి. ఇంకా ఇదిగోండి ఆల్మోస్ట్ పాలు అయితే పొంగుతున్నాయి. ఈ లోపు వాళ్ళని అయితే పిలిచి బియ్యం వేస్తారు కదా మళ్ళీని. పంతులు గారు అయితే పాలు పొంగిన తర్వాత పిలవమన్నారు. ఇంక ఇక్కడ మేమైతే కూర్చొని మంట పెడుతున్నాం. అలాగా చాలా పొగ వస్తుంది. అంటే కూర్చుంటే రావట్లేదు, అందుకని చెప్పి కింద కూర్చున్నాము. నుంచుంటే మాత్రం చాలా ఎక్కువ పొగ కళ్ళలోకి వచ్చేస్తుంది. ఇంకా అలా కూర్చున్నాం కదా అని చెప్పేసి ఫోటోలు వీడియోలు అయితే షూట్ చేయించుకున్నాను. ఇంక ఇదిగోండి పాలు అయితే పొంగినాయి. పొంగిన తర్వాత వాళ్ళనైతే పిలవమన్నారు. ఇంకా పూజలో ఉన్నారు కదా, ఒక 5 minutesకి అయితే వచ్చారు. ఆ రూమ్లో అయితే ఉండలేకపోయాము. బయట కూడా చాలా వేడిగా ఉంది, లోపల కూడా వేడిగా ఉంది. ఎందుకంటే ఫ్యాన్ అది ఇవన్నీ ఏమీ ఉండవు కదా, అందుకని చెప్పేసి చాలా వేడి వచ్చేసింది అనమాట. ఇంక నుంచుంటే చాలు కళ్ళలోంచి వాటర్ వచ్చేసి
మొత్తం రూమ్ అంతా కూడా కలర్ చేంజ్ అయిపోయింది ఆ పొగ వల్ల. అంటే అక్కడ పొట్టు లాంటిది ఏదో ఉంది చెక్కది, దానికి సంబంధించింది ఏదో వేస్తే దానివల్ల పొగ అయితే ఎక్కువ వచ్చేసిందనమాట. ఇంకా తర్వాత తెలిసిన తర్వాత అదైతే ఆపేసాము. ఇదిగోండి పాలు అయితే పొంగినాయి. 3 సార్లు పొంగిన తర్వాత ఇంకా వాళ్ళని అయితే పిలుద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. ఇప్పటికి 2 టైమ్స్ పొంగినాయి. ఆ తర్వాత వాళ్ళని అయితే పిలవాలి. ఇంకా అక్కడైతే పూజ ఇంకా 3 పొంగులు వచ్చిన తర్వాత మేమైతే వెళ్ళి చెప్పాము వాళ్ళని రమ్మని చెప్పేసి. ఇంక ఇదిగోండి ఇక్కడ పూజ అయితే జరుగుతుంది. హారతి కూడా ఇచ్చేసారు. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి బియ్యం కూడా వేస్తారు, అమ్మ నాన్న చెల్లి వీళ్ళందరూ కూడా. అయితే ఈలోపు మా అన్నం అయితే కిందకి వెళ్ళిపోయింది అనమాట. ఆకలేస్తుందని చెప్పేసి భోజనం పెట్టడానికి కిందకి తీసుకెళ్లారు. ఇంకా తర్వాత అయితే అలా పడుకుండిపోయింది. ఇంకా అలా ఫోన్ పట్టుకుని ఆ రూమ్లో వీడియోలు, ఈ రూమ్లో వీడియోలు అలా తీసుకుంటూ ఉన్నామన్నమాట. సో ఇవే కదా మెమరీస్ అంటే. మళ్ళీ తర్వాత ఎప్పుడైనా చూసుకోవడానికి కూడా ఉంటుంది. నాకు వీడియోకి వ్యూస్ వచ్చినా రాకపోయినా సరే నేను వీడియోలన్నీ కూడా ఇలా యూట్యూబ్లో పెట్టుకుందాం అనిపించింది. అంటే తర్వాత ఎప్పుడైనా చూసుకోవడానికి కూడా ఉంటుంది కదా. మన ఫోన్లో అయితే ఉంటాయి, ఉండకపోవచ్చు, ఇంకా యూట్యూబ్లో అయితే అలా ఉంటాయి కదా అని చెప్పేసి నేనైతే పోస్ట్ చేస్తున్నాను. మీరు చూసి నచ్చితే లైక్ చేశారంటే ఆ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో మీ లైక్ వల్లే నా వీడియో అనేది ఇంకొంచెం ముందుకెళ్తుంది అనమాట. అండ్ వీడియో కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఫుల్గా చూడటం వల్ల వాచ్ టైం త్వరగా వచ్చి మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోతుంది. ఇంకా అక్కడైతే పంతులు గారు చెప్తున్నారు, పాలు పొంగిన తర్వాత బియ్యం అది వేసి రమ్మని చెప్తున్నారు. ఎలా వేయాలి ఏంటి అనేది కూడా చెప్తున్నారు. ఇక్కడైతే సగం పూజ అయ్యింది, ఇంకా సగం పూజ అయితే ఉంది. బయట అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చి వీడియో కూడా బాగుంటుంది, ఎవరు కూడా మిస్ అవ్వకండి. ఈ వీడియో పెట్టిన ఒక 2 డేస్కి అయితే ఆ వీడియో కూడా పెడతాను. ఎందుకంటే కొంచెం ఎక్కువ మంది చూసిన తర్వాత పెడదామని చెప్పేసి నేనే గ్యాప్ అయితే ఇస్తున్నాను అనమాట. సో ఫస్ట్ వీడియోకి సెకండ్ వీడియోకి కొంచెం గ్యాప్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ పెట్టే వీడియో కూడా ఒక 2 డేస్ గ్యాప్ అయితే వెంటనే పెట్టినా కూడా ఏ వీడియో చూడాలో ఏంటి అనేది అర్థం కావట్లేదు. అందుకని చెప్పేసి నేనైతే కొంచెం గ్యాప్ ఇచ్చి పెడుతున్నాను. ఇంక ఇక్కడికి వచ్చేసి అమ్మ నాన్న వాళ్ళు అయితే బియ్యం అయితే వేసేసారు. వేసిన తర్వాత అక్కడ కొబ్బరికాయ కొట్టి తాంబూలం అయితే పెట్టాలంట. సో ఇంకా బియ్యం వేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి పొయ్యి దగ్గర అయితే తాంబూలం పెట్టారు. ఆ తాంబూలం వచ్చేసి ఆడపడుచులు అయితే తీసుకోవాలంట. ఇంక ఇదిగోండి ఇక్కడ చెల్లి కూడా వేసేసింది. వేసిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టేశారు. మనకైతే ఇదంతా కొత్త, ఇంతకుముందు ఎప్పుడూ అంత దగ్గరుండి అయితే చూడలేదు. అంటే చూసాను కానీ మరీ ఇంత ఇన్వాల్వ్ అయ్యి అయితే ఏమీ చూడలేదన్నమాట. సో లాస్ట్ ఇయర్ మీతో షేర్ చేసుకున్నాను కదా, మా అత్తయ్య గారు వాళ్ళ గృహప్రవేశం అని చెప్పేసి అప్పుడు చూడడము. అంతకుముందు మా బావగారు వాళ్ళది అయ్యింది. ఆ రెండే నేను గృహప్రవేశాలు చూడడము. అవి కూడా అంటే ఇంకా చుట్టాలతో అలా హడావిడిగా ఏదో కబుర్లు చెప్పుకుంటూ అలా అయిపోయింది. మరి ఇంత దగ్గర నుంచి అయితే నేనేమీ చూడలేదు. ఇంక ఇదిగోండి ఇక్కడ అమ్మమ్మ వాళ్ళు అయితే పీటల మీద ఉన్నప్పుడు అమ్మ వాళ్ళకి బట్టలు పెడతారు కదా, అదే అనమాట ఇక్కడ బట్టలు పెడుతున్నారు. సో ఫస్ట్ తాతయ్య అయితే ఇచ్చేసి వెళ్ళిపోయారు వీడియో తీసే లోపుని. ఇంక ఇక్కడ అమ్మమ్మ అయితే పెడుతున్న తర్వాత అయితే నైటే ఇలాగ ఫొటోస్ అవన్నీ తీద్దాం అనుకున్నాను కానీ అప్పటికే నాకు ఎందుకు అడగడానికి భయం వేసింది. మళ్ళీ ఏం తిట్టుకుంటారు ఏంటని చెప్పేసి, అంటే నైట్ టైం కదా లేట్ అయిపోయింది, మళ్ళీ ఏమైనా అంటారు ఏంటని చెప్పేసి నేనైతే ఫొటోస్ అవి తీస్తానని ఏమీ అడగలేదు. మార్నింగ్ అయితే అడిగాను అనమాట పంతులు గారిని, అప్పుడైతే ఏమీ అనలేదు. నైట్ అయితే ఫోటో తీసేలోపు తాతయ్య అయితే వెళ్ళిపోయారు. ఇంక మళ్ళీ పిలవలేదు అనమాట, ఎందుకులే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి. ఇంక ఇదిగోండి ఇక్కడైతే మా అత్తయ్య నేను కలిపి హారతి అయితే ఇస్తున్నాము. అమ్మ నాన్నకి ఆడబడుచులు ఇంకా హారతి ఇమ్మన్నారని చెప్పేసి మేమైతే వచ్చాము. ఇంకా హారతి ఇవ్వడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చి దేవుడికి అండ్ అలాగే అమ్మ నాన్నకంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అక్షంతలు అయితే వేస్తున్నారు. ఇంకా అలా నైట్ గృహప్రవేశం అయితే అలా జరిగింది. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. పంతులు గారు అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా అక్కడ పరమాన్నం రెడీ అయిన తర్వాత ప్రసాదంగా అక్కడ పరమాన్నం గుగ్గిళ్ళు అయితే పెట్టేయమన్నారు. అలాగే పొంగడాలు చలిమిడి కూడా తీసుకొచ్చారు కదా, అవన్నీ కూడా ప్రసాదంగా పెడతారనమాట. ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అందరూ ఒక్కొక్కరుగా వచ్చి దండం పెట్టుకుని అయితే వెళ్తున్నారు. మీ సైడ్ కూడా గృహప్రవేశం అనేది ఇలాగే జరుగుతుందా లేదా అనేది కింద కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో ఏంటనేది కూడా నాకు చెప్పడం మర్చిపోకండి. ఏమైనా వీడియోలో డౌట్లు ఉంటే అడగండి, నేనైతే క్లారిఫై చేస్తాను. చివరికి వచ్చేసరికి వాయిస్లో కొంచెం తేడా అయితే వస్తుంది, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మాట్లాడి ఉంటాం కదా, చివరికి వచ్చేసరికి కొంచెం చేంజ్ అవుతుంది. అండ్ అలాగే ఇప్పుడు కొంచెం కోల్డ్గా ఉండి అందుకని చెప్పేసి నా వాయిస్లో కూడా కొంచెం చేంజ్ ఉంటుంది, కొంచెం ఇగ్నోర్ చేసేయండి. బయట అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇంకా అలా అందరూ ఒక్కొక్కరుగా వచ్చి దేవుడి దగ్గర అక్షింతలు వేసి అమ్మ నాన్నల మీద అక్షింతలు కూడా వేసి, సో వాళ్ళకంటే చిన్న వాళ్ళైతే చెల్లికి అయితే అక్షింతలు వేసి ఇంకా అలా అందరూ కూడా వెళ్తున్నారనమాట. ఇంకా ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ అంతా అయిన తర్వాత ఈ విధంగా ఉందన్నమాట. సో ఆ తర్వాత పరమాన్నం కూడా రెడీ అయిపోయింది. పరమాన్నం రెడీ అయిన తర్వాత ఒక పళ్ళెంలో పరమాన్నము అండ్ అలాగే చలిమిడి పొంగడాలు ఇంకా గుగ్గిళ్ళు ఇవన్నీ కూడా వేసేసి దేవుడి దగ్గర అయితే నైవేద్యంగా పెట్టేశారు. పెట్టిన తర్వాత అందరూ కూడా ప్రసాదం అయితే తీసుకుంటారనమాట. ఇదిగోండి అత్తయ్య గారు వాళ్ళు అండ్ అలాగే అమ్మమ్మ వాళ్ళు తీసుకొచ్చిన చలిమిడి అలాగే పొంగడాలు ఇవన్నీ అయితే ఇక్కడ పెట్టారు. ఇంకా పూజ అయింది కదా, సో అన్నీ కూడా అలా పెట్టేసి ఉంచారనమాట. ఇదిగోండి ఇక్కడైతే నైవేద్యం పెట్టేశారనమాట. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి, చాలా కష్టపడి ఎడిట్ చేశాను వీడియో అయితేనే. మీ లైకే నాకు బూస్టింగ్ అనమాట, తర్వాత వీడియో పెట్టడానికి కొంచెం ఇంట్రెస్ట్ అనేది వస్తుంది.
ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. సో అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.